2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి బిజినెస్ ఐడియాకి తర్వాత చాలా మంది కూడా అసలు బిజినెస్ ఏంటి, ఒకవేళ చెయ్యాలి అంటే ఎలా ముందుకెళ్ళొచ్చు, వీటన్నిటి గురించి మనం చెప్పినప్పుడు ఎంతో మంది మనకి కాల్స్ చేసి మన దగ్గర గైడెన్స్ తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బికాస్ మీకు 30 years ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఒక మంచి ఐడియా ఉంది. ఇప్పటి వరకు ఎంతో మంది బిజినెస్ కి మీరు గైడ్ కూడా చేయడం జరిగింది కాబట్టి, అండ్ ఇంకా చాలా మంది సార్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మేము వ్యాపారమే చేస్తున్నాము లేదు మేము కొత్తగా ఒక వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నాము, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని మనం చెప్తున్నాం. వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇచ్చే అవకాశం ఉందంటారు సార్? అంటే ఎవరెవరు రావచ్చు అంటారు బిజినెస్ పరంగా, ఎలాంటి సర్వీస్ అందిస్తారు? చాలా మంచి యాప్ట్ క్వశ్చన్ అడిగారమ్మా. కరెక్టే, మనమేమో వాళ్ళని రమ్మంటున్నాం, సో ఐడియా ఉన్న వాళ్ళేమో కలుస్తారు. చాలా మందికి తెలియదు వస్తే ఏం గైడెన్స్ ఇస్తారు, ఏం మాట్లాడతారు, మన టైం వర్తా కాదా, అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐడియా అయితే బాగానే చెప్పారు కానీ ఆ తర్వాత ఆయన మన గైడ్ చేయగలరా, ఇట్లా ఎన్నో డౌట్స్ ఉంటాయి. అవి సహజం కూడా, నేను డౌట్ ఉండటం తప్పనా నన్ను సహజం. అందులో మంచి టైం నువ్వు కూడా మంచి మన అడగటం జరిగింది. సో నేను గత 30 ఏళ్ల క్రితం నేను సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా వ్యాపారం స్టార్ట్ చేసే తర్వాత అనుకోని కారణాల వల్ల నా వ్యాపారాన్ని 15 ఏళ్ల క్రితం నేను క్లోజ్ చేసుకుని, కొన్ని ట్రిగ్గరింగ్ పాయింట్స్ నాకేమైనాయి అంటే, నాకు గనక ఒక మంచి కోచ్, కన్సల్టెంట్, మెంటర్ ఆ రోజుల్లో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నాలాంటి పర్సన్ కనుక ఆ రోజుల్లో కనుక నాకు అవైలబిలిటీ ఉండుంటే నేను ఒక చాలా మంచి టర్నోవర్లో, ఒక 1000 కోట్ల టర్నోవర్లో నేను ఉండాల్సిన వ్యక్తిని నేను బలంగా నమ్మి నేనేం చేశానంటే, సరే నాకెవరు హెల్ప్ చేయలేదు, నేను 10 మందికి హెల్ప్ చేద్దాం. అంటే మార్కెట్లో ఏంటంటే చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు, ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ హై ఎడ్యుకేటెడ్ ద్వారా జాబ్ చేసుకుని వచ్చి వాళ్ళు కన్సల్టెంట్గా మారుతారు. సో ప్రాక్టికల్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయటం కన్నా చూసుంటారు అంతే. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యాపారం చేసే వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళు పెరుగుంటారు. లేదంటే ఎక్కడన్నా జాబ్ చేసినప్పుడు జాబ్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఎంటర్‌ప్రెన్యూర్ని అబ్జర్వ్ చేసి తర్వాత ఇది చేయకూడదు అది చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. ఇవాళ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఎలా అసలు వ్యాపారం మొదలు పెట్టాలి, వ్యాపారంలో ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎంత కష్టపడినా ఏం జరుగుతుంది, ఎటువంటి అడ్డంకులు వస్తాయి, ఎటువంటి పాజిటివ్స్ ఉంటాయి, వర్కర్స్ ఎలా ఉంటారు, కస్టమర్స్ ఎలా ఉంటారు, ఇంకేమైనా ఎలా ఉంటాయి, అట్లా అన్ని రంగాల్లో నాకు 360 డిగ్రీ వ్యాపారంలో కంప్లీట్ పట్టు ఉందన్నమాట. అంటే బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, గైడెన్స్ ఎలా ఇవ్వాలి, గవర్నమెంట్తో ఎలా వ్యవహరించాలి, పార్ట్నర్స్తో ఎలా వ్యవహరించాలి, ఎన్నో టాపిక్స్ ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ చాలా మంది 300 పైన ప్రతి సబ్జెక్టు అందులో ఏంటంటే అన్నీ కుదిరితేనే వ్యాపారం సెట్ అవుతుంది. ఒక వంట బాగా రావాలంటే అన్నీ పడాలి కదా, వ్యాపారం కూడా అంతే. ఒక ఐడియా ఉంటేనే సరిపోదు, లేదా డబ్బులు ఉండగానే సరిపోదు, పార్ట్నర్ ఉండగానే సరిపోదు, లేదా మంచి వర్కర్ దొరకగానే సరిపోదు, ఎన్నో ఉండాలి. సో ఓకే, నేను దీన్ని కట్ షార్ట్ చేసేస్తే ఒక బేసికల్గా నేను ఒక 6-7 స్టెప్స్ నేను ఫాలో అవుతాను. ఒక పర్సన్ నా దగ్గరికి ఎవరన్నా వస్తే ఏంటి సార్ అవి? జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కోర్ స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు నేను కన్సల్టెంట్, కోచ్, మెంటర్ అన్నాను. కన్సల్టెంట్లో కూడా రకరకాలు ఉంటారు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, బిజినెస్ కన్సల్టెంట్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, అట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను 360 డిగ్రీలో ప్రిన్సిపల్ కన్సల్టెంట్. ఏ రంగంలో ఉన్న వాడికైనా మొత్తం సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఉంది. ఒకవేళ నాకు ఏదైనా నాలెడ్జ్ తక్కువ ఏదైనా సబ్జెక్ట్లో ఉంటే నేను దాన్ని హైర్ చేసుకుంటాను, నేను రైట్ పర్సన్ని అటాచ్మెంట్ చేసుకుంటాను. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన విలువిద్య స్పెషలిస్టు, గదా యుద్ధంలో కూడా వచ్చి ఆయనకి గదా యుద్ధంకి భీముడికో దుర్యోధనుడికో నేర్పిస్తాక ఆయన ఏం చేశాడు, వేరే కోచ్ల్ని పెట్టుకుంటాడు, ఈయన గైడ్ చేస్తూ ఈయన పర్యవేక్షణలో జరుగుతుంది. అలా నేను కూడా ఏంటంటే చాలా సబ్జెక్ట్స్ మీద పట్టుంది. ఈ 7-8 సబ్జెక్ట్స్లో ఫస్ట్ సెన్సిటైజింగ్ అంటాం, ఒక వ్యక్తిని అర్థం చేసుకోవటం. మొదటి స్టెప్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మొదటి అడుగు కనుక తప్పుడు అడుగు పడితే ఒక వ్యాపారస్తుడు జీవితంలో నష్టపోతాడు, డబ్బులు పోతాయి, శ్రమ పోతుంది, కెరీర్ పోతుంది. సో ఆ మొదటి అడుగు తప్పుడు అడుగు కాకుండా ఉండాలి అంటే సెన్సిటైజింగ్, అతని గురించి అర్థం చేసుకోవాలి. సో నా స్ట్రెంగ్త్ 6-7 పాయింట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పాయింట్ ఇది, లాస్ట్ పాయింట్ నాకు స్ట్రెంగ్త్ బాగా ఉంది, మధ్యలో స్ట్రెంగ్త్ లేదన్నో, ఇది ఫస్ట్ స్ట్రాంగెస్ట్ పాయింట్. ఇది చాలా అవసరం. కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి నా యొక్క స్ట్రెంగ్త్ చాలా అవసరం. నేనేంటంటే వాళ్ళని అనలైజ్ చేస్తాను, నేను వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఐడియా ఏంటి, ఆ ఐడియాలో వైబిలిటీ ఏంటి. జనరల్గా ఇక్కడ మనం ఐడియాస్ చెప్తున్నాం కదా, నేను వాస్తవానికి ఐడియాస్ ఫస్ట్ అసలు చెప్పడానికి ఇష్టపడను. మనం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీరు అడిగిన మీదట నేను నా ఐడియాస్ చెప్తున్నాను కానీ వాస్తవానికి సుమన్ టీవీ కాకుండా నా దగ్గరికి ఎవరన్నా ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారంటే నేను అసలు ఏ వ్యాపారం ఐడియా ఇస్తానని నేను చెప్పను. ఫస్ట్ వాళ్ళని రమ్మంటా నేను, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏం వర్క్ చేశారు, వాళ్ళకి స్ట్రెంత్ ఏంటి, వాళ్ళు అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా పనికొస్తారా లేదా,
కొంతమంది పనికిరారు. వాళ్ళు పనికిరారని మనం తర్వాత చెప్పే కన్నా మొదటి రోజే మనం చెప్పగలిగితే వాడు జాబ్ చేసుకుంటారు కదా. సో ఇది సెన్సిటైజింగ్ అంటాం. వాళ్ళ ఐడియాలో ఉన్న వాల్యుయేషన్, మనిషిని వాల్యుయేషన్ చేసి వ్యాపారం సరైంది అయితే సరైందని, సరైంది కాకపోతే వద్దని చెప్పేస్తాను నేను. ఇది ఫస్ట్ స్టేజ్. ద సెకండ్ స్టేజ్ ఏంటంటే, ఒక ఐడియా ఒక అతను సెట్ అవుతాడు, క్వాలిటీస్ ఉన్నాయి, ప్రొడక్ట్ కూడా అతను అనుకున్న బిజినెస్లో కూడా కొన్ని మెరిట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇతన్ని గ్రూమ్ చేయాలి. ఇప్పుడు మనం మ్యారేజ్ అప్పుడు అమ్మాయిని మొత్తం చక్కగా, మామూలుగా అమ్మాయి అందంగా ఉన్నా ఇంకా అందంగా చేయడానికి మనం ట్రై చేస్తాం కదా. అట్లాగే జాబ్కి వెళ్ళే వాళ్ళని కూడా మనం స్కిల్ ట్రైనింగ్ అని మనం ఇస్తాం కదా, వాడు రెడీగా ఉండడు కదా జాబ్కి. అట్లా వ్యాపారానికి కూడా అంతే, మనిషి గ్రూమ్ అవ్వాలి. వ్యాపారం చేసే పొజిషన్కి అతను మానసికంగా అన్ని రకాలుగా సిద్ధం చేయాలి, అన్ని రకాలుగా సిద్ధం చేయాలి, నాలెడ్జ్ పరంగా సిద్ధం చేయాలి. ఎందుకంటే అతను బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఇంకొక రా స్టేజ్లో మన దగ్గరికి వచ్చిన స్టేజ్లో అతను వెళ్తే చుట్టాలు డబ్బులు ఎవరు, ఇంట్లో డబ్బులు ఎవరు, బ్యాంక్ వారు డబ్బులు ఎవరు, పార్ట్నర్స్ రారు. ద ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎస్ ఆర్ నో. నో అంటే వద్దు బాబు, నువ్వు జాబ్ చేసేసుకో, లేదంటే నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపో, ఇంకేదో పని చేసేసుకో, వ్యవసాయం చేసుకో, ఇంకోటి చేసుకో, లేకపోతే యాక్టింగ్ వెళ్ళిపో. ఓకే, నౌ ఓకే డన్, ఇతను సెట్ అవుతాడు. సెకండ్ స్టేజ్ ఏంటంటే కాన్సెప్టలైజేషన్. అతను అనుకున్న కాన్సెప్ట్ ని డెవలప్ చేయటం, ప్యారలల్ గా ఇతన్ని కూడా డెవలప్ చేయటం, ఈడిపిస్ పంపించడం, రకరకాల ట్రైనింగ్స్ పంపించడం, రకరకాల ప్రోగ్రామ్స్ జరగటం, మార్కెట్లో ఎన్నో స్కిల్ జరుగుతూ ఉంటాయి, ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి, స్కిల్ సెంటర్స్ జరుగుతూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి, పే ట్రైనింగ్స్ ఉంటాయి. వీటన్నిటికీ నేను పంపిస్తూ ఉంటాను నేను. ఇది సెకండ్ స్టేజ్. అంటే ఇది ఊరికే ఎంటర్ప్రీనియర్ కావద్దు. ఒక అవసరమైతే 6 నెలలు టైం తీసుకోండి, 1 year టైం తీసుకోండి, నాతో పాటు తిరగండి, నాతో పాటు ఉండండి, నేను చక్కగా గైడ్ చేస్తూ ఉంటాను నేను. కాన్సెప్టలైజేషన్, అతని కాన్సెప్ట్ డెవలప్. మూడోది ప్రొఫైల్ బిల్డింగ్. ఇతని ప్రొఫైల్ ఏమేం చేశాడు, ఏమేమి స్టడీ చేశాడు, ఎక్కడెక్కడ చదువుకున్నాడు, ఎక్కడెక్కడ ట్రైనింగ్స్ పొందాడు, ప్రొఫైల్ బిల్డ్ అవుతా ఉంటుంది. మళ్ళీ ప్యారలల్ గా ఇతను ఏదైతే ఒక 4-5 కాన్సెప్ట్స్ తో రమ్మంటాం, మనం ఇస్తాం. ఇప్పుడు అతని దగ్గర ఉన్న ఐడియాస్ ఉంటాయి, మన దగ్గర కూడా ఐడియాస్ ఉంటాయి. ఒకే ఐడియాతో కాకుండా ఒక 5-6 ఐడియాస్ ని ఫస్ట్ ప్యారలల్ గా డెవలప్ చేసుకుని అందులో 1 or 2 బెస్ట్ ని చూస్ చేసుకోవాలి. ఇది ప్రొఫైల్ బిల్డింగ్ స్టేజ్ లో జరుగుద్ది. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా తయారు చేయడం జరుగుద్ది. ఇది థర్డ్. దెన్ ఫోర్త్ ఫైనాన్స్. డబ్బులు ఉంటేనే కదా, ఇతని దగ్గర ఓన్ ఫండ్ ఉంటే కొంచెంతో స్టార్ట్ చేసుకుంటాడు. సో పేరెంట్స్ ఇన్వెస్ట్ చేసేలా ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది, కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని పిచ్చింగ్ చేయాలి. ఇన్వెస్టర్ దగ్గర కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, కలుపుకోవటం కావచ్చు, లేదా వాళ్ళ ఫాదరే పేరెంటే ఉన్నారు, లేదంటే హస్బెండ్, భార్య అయితే హస్బెండ్ ఉన్నాడు, లేకపోతే కజిన్స్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి కదా. వీళ్ళు ఎప్పుడైతే మొదట్లోనే వెళ్ళుంటే వద్దు, నువ్వు పనికిరావు, నువ్వు వ్యాపారం చేయలేవని డిస్కరేజ్ చేస్తారు. ఇప్పుడు ఈ స్టేజ్లో కనుక వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు చక్కగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అక్కడ ఫైనాన్స్ కోసం ఈవెన్ బ్యాంకర్ని అప్రోచ్ అయినా కూడా ఒక తెలివితేటలతో అప్రోచ్ అయితే ఏమవుతుందంటే బ్యాంకర్ కూడా ఇంప్రెస్ అవుతాడు. అబ్బా, వీళ్ళు కనుక మనం 2 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే చాలా స్కీమ్స్ ఉన్నాయి. పిఎంఈజీపీ అని, ఇంకా స్టాండప్ ఇండియా అని ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ లోనే అవగాహన చేస్తాయి. ఎంఎస్ఎంఈలో ఎంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, మళ్ళీ తెలంగాణ కానీ, అక్కడ ఆంధ్ర గవర్నమెంట్స్ కానీ, లోకల్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ మంచి స్కీమ్స్ రకరకాల బిజినెస్లకి అవకాశాలు ఇస్తున్నాయి. అవన్నీ అవేర్నెస్ తీసుకురావటం, దాని వల్ల గైడ్ చేయటం. ఇది 4వ స్టెప్. 5వ స్టెప్ ఏంటంటే దీన్ని లాంచింగ్ ద బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ చేయించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వ్యాపారం డబ్బులు తెప్పించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రాపర్ గా లాంచ్ చేయాలి. కొంతమంది దగ్గర ఏమవుతుందంటే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు, 20 లక్షలు 25 లక్షలు పెట్టి బిజినెస్ ఓపెన్ చేస్తారు కదా, స్వీట్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చేస్తుంది. ఓపెనింగ్ రోజుకే డబ్బులన్నీ అయిపోతాయి. మన చేతిలో ఉంటే ఏంటంటే అలా కాకుండా వాళ్ళు డబ్బులు వేస్ట్ చేయకుండా ఎక్కడ ఏది పెట్టాలని నిరంతరం మనం గైడ్ చేస్తూ దాన్ని ప్రాపర్ గా బిజినెస్ ని లాంచ్ చేసుకోవటం, స్టార్ట్ చేసుకోవడం చేస్తాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద బిజినెస్ ప్రాసెస్. నౌ ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్. ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ముందుంది ముసళ్ళ పండగ. ఇళ్ళగానే పండగ కాదు. వ్యాపారం పోరాడావు, నేర్చుకున్నావు, చేసావు, అయిపోయింది. మరి దీన్ని బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఎలా చేయాలి, ఎలా కస్టమర్స్ తో డీల్ చేయాలి, ఫ్యూచర్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఎలా ఎంప్లాయీస్ తో డీల్ చేయాలి, ఎలా గవర్నమెంట్ అసోసియేషన్ తో డీల్ చేయాలి, ఎలా కన్సల్టెంట్స్ తో డీల్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా ప్రొడక్షన్ నడపాలి, ఎలా వర్కింగ్ క్యాపిటల్ అరేంజ్ చేసుకోవాలి, ఎలా ఫైనాన్షియల్ రికవరీ చేసుకోవాలి, ఇదంతా కూడా ఫ్యూచర్ మేనేజ్మెంట్. సూపర్. నేను ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇన్ మళ్ళీ అగైన్ ఫ్యూచర్ మేనేజ్మెంట్. గ్రేట్. సో దీనిలో 6 స్టెప్స్ ఉంటే మొదటి స్టెప్ చాలా స్ట్రాంగ్ ఉన్నాను, వ్యాపారం సరైన వేలో మొదలు పెట్టించడానికి. మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత చాలా ఇంపార్టెంట్, వ్యాపారం మొదలు పెట్టేసి చాలా మంది కన్సల్టెంట్స్ వెళ్ళిపోతారు. అక్కడ నాది మెంటరింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనం నెక్స్ట్ ఎప్పుడన్నా మాట్లాడదాం. 6th స్టేజ్ లో వాళ్ళకి కావాల్సింది కన్సల్టెంట్ కాదు, ఇక అయిపోయింది కదా. నిరంతరం రోజువారీ వాళ్ళతో పాటు ప్రయాణం చేసే ఒక మెంటర్, గురువు కావాలి. ఆ రోల్లో కూడా నేను
ఫిట్ అవుతాను. మనం ఫ్యూచర్ లో ఎప్పుడన్నా దాని మీద కూడా మాట్లాడుకుందాం. గ్రేట్ సార్. నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చి మ్మ్. ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను వ్యాపారం చేయడానికి రెడీగా Yes. ఉన్నాను, నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటే ఎస్, మీరు చెప్పినట్టుగా ఆ వ్యాపారం పెట్టడమే కాకుండా అవును. దాన్ని ఎలా తీసుకెళ్లొచ్చు అన్న ఐడియాకి అయితే ఎస్, రావడం జరుగుతుంది అని Yes, అనుకుంటున్నాను. yes, సో yes. అలా ఎవరైనా కూడా వ్యాపార పరంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అవును. పెట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన జగదీష్ గారి గైడెన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.